అయోధ్య వ్యవహారం సీఎం రమేష్ మెడకు చుట్టుకుంటుందా? అదేంటి అయోధ్య వివాదం బీజేపీ ఎంపీకి ఎందుకు చుట్టుకుంటుంది అనుకుంటున్నారా? వాస్తవానికి అసలు అయోధ్య కాదు, అయోధ్య నమూనా ఆలయం పేరుతో వైజాగ్లో చాలా పెద్ద దందాకి శ్రీకారం చుట్టారు. బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠ చేసామంటూ భక్తుల నుంచి పెద్ద మొత్తంలో దండుకునేందుకు స్కెచ్ చేశారు. ఇది ఆ నోట ఈ నోట మొత్తం మీడియా వరకు వెళ్ళి చాలా పెద్ద రచ్చ అయింది. మీడియా వరకు వెళ్ళిన తర్వాత అది చాలా పెద్ద వివాదంగా మారడంతో చివరికి నిర్వాహకులు ఆ అయోధ్య నమూనా ఆలయం, అయోధ్య బాలరాముని విగ్రహం ఇవన్నీ తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ విగ్రహం ఏర్పాటు, అయోధ్య మోడల్ టెంపుల్ వీటన్నింటికి సీఎం రమేష్ ప్రోద్బలం ఉంది అనే మాట ప్రబలంగా వినిపిస్తోంది. బీజేపీకే చెందిన కొందరు నాయకులు ఏకంగా ఆ పార్టీ అధిష్టానానికి ఈ విషయమై ఫిర్యాదు కూడా చేసినట్టుగా భావిస్తున్నారు. దీంతో ఇది సీఎం రమేష్కి ఎంతో కొంత మేర ఇక్కట్లు తెచ్చిపెట్టే అంశమే కావచ్చు అనే అంచనా బలపడుతోంది. సీఎం రమేష్ ప్రస్తుతం అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జీవీఎంసీలో సహజంగానే అనకాపల్లి కూడా భాగం కాబట్టి ఆ ఎంపీకి కొంత పట్టు ఉంటుంది. ఆ పట్టుతోనే సీఎం రమేష్ ఈ నమూనా ఆలయానికి ఎటువంటి అనుమతులు లేకపోయినా వైజాగ్ బీచ్ సమీపంలో దాన్ని ఏర్పాటు చేసి రోజుకి 5,000 నుంచి 25,000 మంది వరకు దర్శనాల కోసం వస్తుంటే వాళ్ళ నుంచి పూజలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలు అవి ఇవి అనే పేరుతో వేల రూపాయల చొప్పున లాక్కునేదానికి స్కెచ్ చేశారు అనే ఆరోపణ వస్తుంది. ఈ ఆరోపణకి సీఎం రమేష్ అండదండలే కారణం. ఆయన ప్రోద్బలంతోనే ఇదంతా జరిగింది, ఆయన మనుషులే ఈ మొత్తం స్కెచ్ అనుకున్నారు అనే వ్యవహారం ఇప్పుడు విశాఖలో హల్చల్ చేస్తుంది. దాంతో అంత ప్రతిష్టాత్మకమైనటువంటి అయోధ్య రామ మందిరాన్ని కూడా సొమ్ముల కోసం ఇలాంటి ప్రయత్నం చేశారా అనే మాట వినిపిస్తుంది. రాముడి భక్తి పేరుతో భారీగా కాజేసే దానికోసం ఇలాంటి కొల్లగొట్టే యత్నానికి పూనుకున్నారా అనే మాట వినిపిస్తుంది. వీటన్నింటికీ సీఎం రమేష్ తోడ్పాటు ఉంది, ఆయన అనుచరులే దీని వెనక ఉన్నారు, ఆయన సహకారంతోనే ఇదంతా జరిగింది అనే అభియోగాలే ఇప్పుడు అత్యంత ఆశ్చర్యకరంగాను, ఆసక్తికరంగాను, రాజకీయంగా కీలకమైనటువంటి విషయాలుగాను మారుతున్నాయి. సీఎం రమేష్ అనకాపల్లి పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసినప్పుడు అనేక హామీలు ఇచ్చారు. అనకాపల్లిని ఎంతో అభివృద్ధి చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు. కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి సీఎం రమేష్ గెలుపు ద్వారా అనకాపల్లికి ఏదో మేరకు ప్రయోజనం దక్కుతుంది అని చాలామంది ఆశించారు. కానీ ఇప్పుడు అనకాపల్లిలో కీలకమైనటువంటి చోడవరం షుగర్ లాంటివి మూతపడే స్థితిలో ఉన్నాయి. బిఎన్ రోడ్ చాలా అధోగతిలో ప్రయాణం చేయాలంటేనే నరకం చూసే స్థితిలో ఉంది. ఇతర రోడ్లు ప్రారంభించినటువంటి పనులు కూడా ముందుకు సాగడం లేదు. పాయకరావుపేటలో రైతులు భూములు కోల్పోతున్నామని రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. నర్సీపట్నంలో ఇప్పటికీ లాటరైట్ గనుల అక్రమ తవ్వకాలు ఆగుతున్నటువంటి దాఖలాలు లేవు. ఇలా అన్ని రకాలుగా అనకాపల్లి చుట్టూ అనేక అక్రమాలు యథేచ్ఛగా నడిచిపోతున్నాయి. దానికి తోడుగా ఇప్పుడు విశాఖ బీచ్లో అయోధ్య రామ మందిరాన్ని నమూనా ఆలయం పేరుతో భారీగా సెట్టేసి సొమ్ము చేసుకునేదానికి పూనుకున్నటువంటి వైనం అత్యంత వివాదంగా మారేదానికి ఆస్కారం ఇస్తుంది. సీఎం రమేష్ అనకాపల్లికి ఏమీ చేయకపోగా నమూనా ఆలయాల పేరుతో ఆయన అనుచరులు భారీ మొత్తంలో దండుకునేదానికి పూనుకున్నారు అనే పేరు చాలా అప్రతిష్టకు కారణమవుతోంది.